హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అసలు సిసలైన నెల్లూరు చేపల పులుసు. పక్కా నెల్లూరు చేపల పులుసులో అయితే ఏ మసాలాలు యాడ్ చేయరండి. ఏ మసాలాలు యాడ్ చేయకపోయినా కూడా అంత టేస్ట్ అనేది ఉంటుంది. అలాగే ఈ చేపల పులుసుని ఎక్కువగా ముందు రోజు చేసుకొని తర్వాత రోజు తింటూ ఉంటారు. ఎందుకంటే చేసిన రోజు కన్నా తర్వాత రోజు టేస్ట్ అనేది డబల్ అవుతుంది. అంత టేస్టీగా ఉంటుంది. మీకు తర్వాతి రోజు ఆ టేస్ట్ రావాలి అన్నా, స్టోర్ ఉండాలన్నా మసాలాలు యాడ్ చేస్తే ఆ టేస్ట్ రాదు, స్టోర్ ఉండదు. కాబట్టి ఎటువంటి మసాలాలు యాడ్ చేయకుండానే రియల్ నెల్లూరు చేపల పులుసుని చేస్తారు. ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఆ టేస్ట్ ఎలా వస్తుందో చూసేద్దాము. ఈ చేపల పులుసుకు గాను నేనిక్కడ క్లీన్ చేయకముందు చెప్తున్నాను. క్లీన్ చేయకముందు 1 కేజీ 700 గ్రామ్స్ అండి. క్లీన్ చేసిన తర్వాత అప్రాక్సిమేట్‌గా ఒక 1 కేజీ 200 గ్రామ్స్, 250 గ్రామ్స్ అలా ఉండొచ్చండి. ఈ చేపల్ని కల్లుప్పుతో ఒక 2-3 టైమ్స్ తోమిన తర్వాత లాస్ట్‌లో లెమన్ వాటర్‌లో ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న ఈ చేపల్లో మ్యారినేట్ కోసము 1/2 టేబుల్ స్పూను పసుపు, 2 టేబుల్ స్పూను కారం, 1 టేబుల్ స్పూను సాల్టు. నేను చెప్పే ఈ మెజర్‌మెంట్స్ అన్నీ 1 కేజీ 200-250 గ్రామ్స్‌కండి. ఈ ఉప్పు కారం అంతా చేపలకి పట్టించిన తర్వాత ఒక 10-15 నిమిషాలు ఈ ఉప్పు కారము చేపలకి పట్టేలాగా నానబెట్టుకోండి. ఇప్పుడు చింతపండు పులుసు కోసము 1 కేజీ 200 గ్రామ్స్కి గాను 80-100 గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకోండి. మీరు ఇక్కడ చూస్తే హ్యాండ్ఫుల్గా వస్తుంది. కరెక్ట్గా హ్యాండ్కి పట్టే అంత చింతపండుని తీసుకోవాలి. అది కూడా మీ చింతపండు పులుపుని బట్టి తీసుకోండి. చింతపండు పులుపు కొంచెం ఎక్కువగా ఉంటే కొంచెం తగ్గించి తీసుకోండి. పులుపు కొంచెం మీడియంగా ఉంటే నేను చెప్పే సైజులో తీసుకోండి. 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత మ్యారినేట్ చేసుకున్న చేపల్లో చింతపండు పులుసుని వేసుకోవాలి. ఈ చింతపండు పులుసు మరీ థిక్‌గా తీసుకోకూడదు. అలా అని లూజ్‌గా ఉండకూడదండి. మీడియం థిక్‌నెస్‌లో మీరు ఇక్కడ గాని చూసారు అంటే చింతపండు పులుసు అనేది ఈ కన్సిస్టెన్సీలో తీసుకోవాలి. కప్పు లెక్కన చెప్పాలి అంటే 3/4 కప్పు వరకు చింతపండు పులుసు అనేది తీసుకోండి. నేను ఎందుకు ఈ ఎగ్జాక్ట్ కొలతలు చెప్తున్నానంటే ఈ కొలతలు మిస్ అయ్యాయి అంటే టేస్ట్‌లో కూడా చేంజ్ అనేది వస్తుందండి. అలాగే మనం ఈ చేపల పులుసులో వాటర్ ఎక్కడా యాడ్ చేయము. కాబట్టి పులుసుని ఈ కొలతలో తీసుకోండి. నేను ఇంత డీటెయిల్‌గా ఎందుకు చెప్తున్నానంటే బిగినర్స్ కూడా ఈజీగా చేసుకుంటారని చెప్పి గరిటె పెట్టి ఏమి తిప్పకుండా చేత్తోనే ఇలా తిప్పుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ కోసము స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక చిన్న కప్పు నిండా ఆయిల్ అనేది తీసుకోవాలి. ఆయిల్ ఈ పులుసుకి కొంచెం ఎక్కువగానే పడుతుంది. కొంచెం ఎక్కువగానే నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా చిన్న కప్పు నిండా తీసుకోండి. ఆయిల్ లైట్‌గా వేగిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూను మెంతులు వేసుకోండి. ఈ మెంతులు కలర్ చేంజ్ అయ్యి బాగా వేగిన తర్వాతనే 1/2 టేబుల్ స్పూను ఆవాలను వేసుకోవాలి. లేదంటే మెంతుల నుండి చేదనేది వస్తుంది. ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ ఉల్లిపాయ లైట్‌గా కొంచెం క్రిస్పీగా టర్న్ అయిన తర్వాత 2 మీడియం సైజు టమోటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. పెద్ద సైజు అయితే 1, మీడియం సైజు అయితే 2 టమోటాలని తీసుకోండి. ఈ టమోటా కొంచెం త్వరగా మెత్తగా మగ్గటానికి 1 టేబుల్ స్పూను సాల్ట్‌ని వేసుకున్న తర్వాత మెత్తగా మగ్గించుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపల్ని పులుసుతో పాటుగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నెలో కూడా లాస్ట్‌లో కొంచెము ఉప్పు, కారం మిగిలిపోయి ఉంటాయి కదా గిన్నెలో. కాబట్టి ఆ గిన్నెలో వాటర్ పోసుకొని అది కూడా చాలా తక్కువగా తీసుకోండి. పావు గ్లాస్ కంటే కొంచెం తక్కువలో తీసుకొని ఆ వాటర్‌ని కూడా వేసుకున్న తర్వాత ఇలా గరిటెతో కాకుండా చేత్తోనే తిప్పుకొని ఇక్కడ ఉప్పు, కారాలు ఏమి యాడ్ చేసుకోకుండా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా గరిటెతో పులుసు మొత్తాన్ని చేపలకి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఉప్పు కారాలని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు కారాలని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూను సాల్ట్‌ని యాడ్ చేశాను. టోటల్‌గా ఈ కర్రీ మొత్తానికి ఉప్పు, కారం అనేది 2 టేబుల్ స్పూన్ సాల్టు, 3 టేబుల్ స్పూను కారాన్ని యాడ్ చేశాను. మీరు ఇక్కడ కావాలి ఇంకొంచెం సాల్ట్ ఎక్కువగా తినేవాళ్ళు మరొక 1/2 టేబుల్ స్పూను కలుపుకోవచ్చు. టోటల్‌గా 3 టేబుల్ స్పూన్ కారం, 3 టేబుల్ స్పూను సాల్ట్‌ని తీసుకోవచ్చు. ఇలా పైన చేపల పైన ఇలా కారం గాని ఉంటే ఇలా పులుసును పోసి స్ప్రెడ్ చేసుకోవాలే కానీ గరిటె పెట్టి తిప్పకూడదు. 10 నిమిషాల తర్వాత ఉప్పు, కారాలు వేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కల్ని ఒక 6 ముక్కల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి.
చిన్న సైజు మామిడికాయ అయితే ఒక ఫుల్ మామిడికాయని తీసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మరో 5 నిమిషాలు మీడియం నుండి లో ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి 1 టేబుల్ స్పూను మెంతులు, ఆవాల పొడిని వేసుకోండి. ఈ మెంతులు, ఆవాల పొడి నేను చాలా చేపల కర్రీస్‌లో చూపించానండి ఎలా చేసుకోవాలో. ఆ కర్రీస్ లింక్‌ని కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అలాగే ఈ కర్రీలో ఈ చింతపండు పులుసుని బ్యాలెన్స్ చేయాలన్నా, ఈ కర్రీకి టేస్ట్ రావాలన్నా ఈ మెంతులు, ఆవాల పొడి మెయిన్ టేస్ట్ అండి. కాబట్టి ఈ మెంతులు, ఆవాల పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ మెంతులు, ఆవాల పొడి వేసిన తర్వాత ఎక్కువగా ఉడికించకూడదు. ఒక 1 మినిట్, 2 మినిట్ ఉడికించిన తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చేపల పులుసుని ముందు రోజు చేసి పెట్టుకొని తర్వాత రోజు తింటారు. ఇది అప్పటికప్పుడు తినేదానికన్నా నెక్స్ట్ రోజు తింటే ఆ టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఇదే చేపల పులుసుని మీరు కుండలో గాని చేశారంటే ఆ టేస్ట్ అనేది మరింత డబల్ అవుతుంది. నా దగ్గర కుండ అవైలబుల్‌గా లేక ఇలా కడాయిలో చేశానండి. మీ దగ్గర కుండ గాని అవైలబుల్‌గా ఉండి మీకు అలవాటుగాని ఉంటే ఒకసారి ఇదే చేపల పులుసుని కుండలో ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీ లైక్ వల్ల మరికొందరికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది.